సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఉపాధ్యాయులపై లాఠీచార్జ్ జరిగింది. ఎన్నికల్లో నిర్వహించిన విధులకు రెమ్యునరేషన్ అడిగినందుకు ఉపాధ్యాయులపై నారాయణఖేడ్లో అదనపు బలగాలు లాఠీచార్జ్ చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల విధులు నిర్వహించిన పీఓ, ఏపీఓ, ఓపీఓలకు ఒకే రకమైన రెమ్యునరేషన్ ఇస్తుంటే నారాయణఖేడ్లో మాత్రం రెమ్యునరేషన్ తగ్గించి ఇస్తున్నారని ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. దీంతో యూటీఎఫ్ సంఘం నాయకులపై అదనపు బలగాలు లాఠీచార్జ్ నిర్వహించారు. బలగాల తీరుపై ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఉపాధ్యాయులపై లాఠీచార్జి చోటు చేసుకుంది. ఎన్నికల్లో నిర్వహించిన విధులకు రెమ్యునరేషన్ అడిగినందుకు ఉపాధ్యాయులపై నారాయణఖేడ్లో అదనపు బలగాలు లాఠీచార్జి చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల విధులు నిర్వహించిన పీఓ, ఏపీఓ, ఓపీఓలకు ఒకే రకమైన రెమ్యునరేషన్ ఇస్తుంటే నారాయణఖేడ్లో మాత్రం రెమ్యునరేషన్ తగ్గించి ఇస్తున్నారని ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. దీంతో యూటీఎఫ్ సంఘం నాయకులపై అదనపు బలగాలు లాఠీచార్జి నిర్వహించారు. బలగాల తీరుపై ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి బాసిత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. బాసిత్, అంటే సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఉపాధ్యాయులు నిరసన తెలపడానికి గల కారణాలేంటి? సంపత్, నిన్న రాత్రి నారాయణఖేడ్లో రిసీవింగ్ షిఫ్టింగ్ కేంద్రాల వద్ద రిటర్నింగ్ అధికారులు వీళ్ళు విధులు నిర్వహించి వెళ్ళే సమయంలో వీళ్ళకి రావాల్సిన డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ డబ్బులు అందరూ సమానంగా ఇవ్వాలని చెప్పి ఈ టీచర్లు అందరూ అడగడం జరిగింది. అడి రెమ్యునరేషన్ సరిగా ఇవ్వకుండా చేతివాటం చూపించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తుంటే మాకు అందరికి సమానంగా ఇవ్వాలి, పీఓలకు, ఏపీఓలకు మరి ఓపీఓలకు ఒకే రకమైన రెమ్యునరేషన్ అంతటా ఇస్తుంటే ఈ నారాయణఖేడ్లో మాత్రం రెమ్యునరేషన్ తగ్గించి ఇస్తున్నారు అని నిరసన తెలపడం జరిగింది. ఆ నిరసనలో భాగంగా నినాదాలు చేయడంతో అక్కడ ఉన్న పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేయడం జరిగింది. లాఠీచార్జ్ చేసి వాళ్ళను అక్కడి నుంచి తరలించడం జరిగింది. ఈ లాఠీచార్జ్ ఎంతవరకు సమంజసమని చెప్పి ఉపాధ్యాయ సంఘాలు కొంతమంది అక్కడ ధర్నా నిర్వహించారు. ఆ ధర్నాకు మద్దతుగా అక్కడ ఉన్న అధికారులు కూడా వత్తాసు పలకడం జరిగింది. సంపత్, ఓకే బాసిత్, మొత్తంగా ఉపాధ్యాయులు ఎలాంటి హామీ ఇచ్చారు? అంటే వాళ్ళందరికీ సమానమైన రెమ్యునరేషన్ ఇవ్వాలి, ఒక చోట ఒక విధంగా మరో చోట ఒక విధంగా ఇవ్వడం ఏంటిదని చెప్పి వీళ్ళు వాళ్ళను కొంచెం ప్రశ్నించడం జరిగింది. ఆ ప్రశ్నిస్తే మా మీద లాఠీ జుల్పిస్తారా, అందరిపై లాఠీ జుల్పించండి, మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా వీళ్ళు భీష్మించుకొని కూర్చోడంతో కొంతమంది అధికారులు అక్కడికి వచ్చి రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పడంతో కొంచెం వాళ్ళు తగ్గించడం జరిగింది నిరసన. ఓకే రైట్, థ్యాంక్ యూ బాసిత్.